హలో ఎవ్రీవన్, ఈరోజు మనం నార్త్ ఇండియన్ స్టైల్ మేతి మటన్ చేస్తున్నాము. సో ఇది రెగ్యులర్ సౌత్ ఇండియన్ స్టైల్ కాకుండా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో దీనికోసం మనకి 1 కిలో లేత మటన్ తీసుకోవాలి, బేబీ గోట్ అయినా పర్లేదు. అండ్ 1 కప్ ఆఫ్ మేతి లీవ్స్, మింట్, కొరియాండర్, స్పైసెస్. దీనికి మనకు కావాల్సింది కారం, ఉప్పు, పసుపు, కొరియాండర్ పౌడర్, జీలకర్ర పౌడర్ and garam masala, and 1 bay leaf, 4 green chilies as per your taste, 1 tablespoon of jeera. ఇక్కడ నేను సాజీరా తీసుకోవట్లేదు, జీరా మాత్రమే తీసుకుంటున్నాను. అండ్ 4 to 5 cardamom seeds, cinnamon stick, cloves and 1 tablespoon of pepper powder. అండ్ ఆల్సో మనకి దీంట్లో ఒక 2 tablespoon of ginger garlic paste పడుతుంది. అండ్ ఇది ఎగ్జాక్ట్లీ 1 కప్ ఆఫ్ యోగర్ట్ కాదు, మనం లాస్ట్లో వేసుకుంటాం. సో మీ క్వాంటిటీ బట్టి, నాకున్న క్వాంటిటీకి నాకు 3/4 ఆఫ్ యోగర్ట్ సరిపోతుంది. సో మీ యొక్క క్వాంటిటీ బట్టి యోగర్ట్ అనేది చూసుకోండి. అండ్ 2 బిగ్ ఆనియన్స్ ఇలా చిన్నగా స్లైస్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఆయిల్. సో ఇంకెందుకు ఆలస్యం, కుకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, ఫస్ట్ అయితే స్టవ్ మీద మనం కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ పెట్టుకొని ఇందులోకి మనం సరిపడా ఆయిల్ వేసుకొని, చెప్పాను కదా మటన్లో నేను కొంచెం ఎక్కువ ఆయిల్ యూస్ చేస్తాను. సో ఆయిల్ మీ తగ్గట్టుగా వాడుతుంది. సో ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకొని ఇందులోకి బే లీఫ్, దాల్చిన చెక్క, ఇలాచి, క్లవ్స్ అండ్ సాజీరా, అండ్ అలానే పెప్పర్ పౌడర్ కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. సో దాంతోపాటు ఒక 1 tablespoon ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్. సో దీన్ని కొంచెం మగ్గించుకోవాలి. సో ఇందులోకి నేను కరివేపాకు అలాంటివి ఏం వాడట్లేదు. సో ఓన్లీ మనం తీసుకుంటుంది మింట్, కొరియాండర్ అండ్ మేతి లీవ్స్ అంతే. సో జింజర్ గార్లిక్ పేస్ట్ కుక్ అయిందండి. సో మనకు ఆయిల్ అంతా బయటకు వస్తుంది. సో ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకుందాం. అండ్ 2 బిగ్ ఆనియన్స్ స్లైస్గా కట్ చేసింది ఇందులోకి వేసుకుందాం. దీన్ని మనం స్లైడ్గా ఫ్రై చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో మటన్ వేసి మనం మటన్ని బాయిల్ చేసుకుంటున్నాం. చూసారు కదా, ఆనియన్స్ కొంచెం కుక్ అవుతుంది. సో ఇప్పుడు మనం మంచిగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న మటన్ని కుక్కర్లో వేసుకుంటున్నాం. అండ్ అలానే కొంచెం పసుపు కూడా మటన్లో వేసుకుంటున్నాం. సో మటన్లో మనం పసుపు వేసుకున్నాం. అండ్ అలానే కొంచెం సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ వేసుకున్నాక మిక్స్ చేసుకున్నాం. సో మటన్ కుక్ చేస్తున్నాం కాబట్టి స్టవ్ని మాత్రం కొంచెం హై హీట్లోనే పెట్టుకోండి. సో మటన్లో మనకి వాటర్ పైకి రావాలి. సో అందుకని నేను ఒక ప్రెషర్ కుక్కర్ ఒక లిడ్ని ఇలా పైకి పెట్టి కవర్ చేస్తున్నాను, బట్ లాక్ చేయట్లేదు. సో జస్ట్
వాటర్ అంతా బయటికి రావాలని. సో ఈలోపు ఇంకో గిన్నెలో మనం హాట్ వాటర్ పెట్టుకుందాం. ఓకే అండి, ఇప్పుడు మనం ఇంకో స్టవ్ మీద ఒక గిన్నెలో నేను వాటర్ పెట్టుకున్నాను. అది ఎందుకో మీకు తర్వాత చెప్తాను. సో ఇక్కడ మనకి మటన్ కొంచెం ఉడికేలోపు అండ్ వాటర్ బాయిల్ అయ్యేలోపు ఈ మిక్సీ జార్లో నేను కొత్తిమీర, మింట్ అండ్ గ్రీన్ చిల్లీస్ కొన్ని వాటర్ యాడ్ చేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, గ్రైండ్ చేసి పెట్టుకున్నాను మింట్, కొరియండర్ అండ్ గ్రీన్ చిల్లీ. ఇట్లా గ్రేవీ కన్సిస్టెన్సీలో వచ్చింది మనకి. ఇది మనం తర్వాత కుకింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకుంటాం. కుక్కర్ మీద మూత తీసి చూద్దాం. చూడండి, ఇట్లా వాటర్ అంతా మటన్లోకి వెళ్ళి బయటకు వచ్చింది కదా. ఈ స్టేజ్లో మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, హాట్ వాటర్ వేసి మనం కుక్కర్కి విజిల్ పెట్టేద్దాం. సో నాకు జస్ట్ ముక్కలు నిండేంత వరకు వాటర్ పోసేస్తున్నాను. కొంచెం ఇలా షేక్ చేసేసి కుక్కర్ పెట్టేస్తున్నాను. సో మటన్ మనకు ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఓకే అండి, 6 విజిల్స్ వచ్చాయి. సో కుక్కర్ మూత ఓపెన్ చేసి చూద్దాం. సో మనకి గ్రేవీ వచ్చింది అండ్ ముక్క కూడా ఉడికింది. సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకొని ఇంకో ప్యాన్ పెట్టుకుందాం. అండ్ నేను ఇక్కడ సైడ్లో రైస్ కుక్ చేస్తున్నాను, ఎందుకంటే మాకు లంచ్ టైం అవుతుంది. సో ఇంకో స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకుంటున్నాను. సో ఇందులోకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు నేను ఇందులోకి 1.5 స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. దీన్ని దూరగా వేయించుకోవాలి. సో చిటపటలాడుతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న మీట్ ఉంటుంది కదా, ఆ మీట్ని వేసుకోండి. సో ఈ పక్కన వచ్చిన గ్రేవీని మనం తర్వాత యూజ్ చేస్తాము. సో ఇదేం వేస్ట్ అవ్వదు. అండ్ ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్లో మనం ఈ మటన్ పీసెస్ని ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అండి 2-3 మినిట్స్ వదిలేసాం కదా మటన్ని. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్న మింట్, కొరియండర్ అండ్ గ్రీన్ చిల్లీ పేస్ట్ వేస్తున్నాం. దీన్ని కొంచెం మిక్స్ చేసుకుందాం. ఈ పేస్ట్ అంతా ముక్కలకంతా పట్టాలన్నమాట. సో దీన్ని ఒక 2 మినిట్స్ మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. ఈ స్టేజ్లో మీరు మీడియం హీట్ పెట్టుకోండి స్టవ్ని. ఓకే అండి, ఇప్పుడు మీట్ ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా విత్ మింట్ అండ్ కొరియండర్ పేస్ట్. సో ఈ స్టేజ్లో వచ్చింది మనకి. ఇప్పుడు ఇందులోకి మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాం. కారం, కొరియండర్ పౌడర్ 1 టీ స్పూన్, జీలకర్ర పౌడర్ అండ్ గరం మసాలా. కుక్కర్లో నేను ఓన్లీ 1 టేబుల్ స్పూన్ వేసాను. సో నాకు తెలిసి ఇప్పుడు కారం ఉప్పు అనేది కొంచెం తక్కువ ఉంటుంది. సో ఒక 1/2 టీ స్పూన్ ఆఫ్ ఉప్పు వేసుకున్నాను. ఇవన్నీ వేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా పెట్టుకున్న కట్ చేసి అది మెంతికూర వేసుకుంటాం.
ఒకసారి కలుపుకొని సో మెంతికూర వేసాం కాబట్టి మనకి ఇందులోకి వెళ్ళి కొంచెం నీరు వస్తుంది. సో ఫ్రై కావాలంటే ఇలా చేసుకోవచ్చు, లేదు కొంచెం మనకి గ్రేవీలా కావాలి రైస్లో కలుపుకోవడానికి చపాతీలోకి అనుకుంటే మనం ఆల్రెడీ ఇందాక మీట్ బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, అది మనం ఇందులోకి యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఆ వాటర్ని కొంచెం యాడ్ చేస్తాను. సో చూసారా కొంచెం థిక్ అవుతుంది. సో మిగతా వాటర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. మీ టేస్ట్ చూసుకోండి, ఉప్పు కారం మసాలా ఇవన్నీ సరిపోయాలి లేవా అని. కొంచెం నాకు ఉప్పు ఎక్కువైంది, బట్ ఎనీహౌ నేను పెరుగు యాడ్ చేస్తాను కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది. సో పెరుగు యాడ్ చేసేటప్పుడు మాత్రం స్టవ్ని మాత్రం చాలా లో హీట్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి పెరుగు విరిగిపోదు. సేమ్ లైక్ క్రీమ్. సో నేను పెరుగు యాడ్ చేశాను. ఇప్పుడు నేను దీన్ని లో హీట్లో ఒక 5 నిమిషాలు మగ్గిస్తాను. చాలా టెంప్టింగ్గా ఉంది కదా. సో దీన్ని మనం ఒక లో హీట్లో 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన మేతి మటన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. సో దీన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్లో మేతి మటన్ నార్త్ ఇండియన్ స్టైల్లో చేశాను, కొంచెం వేరియన్స్ తోటి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. అంతవరకు బాయ్.